హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాలుగా ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూ ఉంటాము. రకరకాల టాలెంట్స్తోని ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటూ ఉంటారు. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి ఈరోజు నేను రావడం జరిగింది. వైబ్ విత్ మహి అండ్ రవి. సో అలాంటి వైబ్ వాళ్ళ యొక్క వీడియోస్లో ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళ మాటలో కూడా అలాంటి వైబ్ ఉందో లేదో తెలుసుకుందాం. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ వీడియోస్ రీచ్ చాలా బాగుంటుంది అండ్ మీరు డాన్స్ చేసే విధానం కావచ్చు సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి అంటే మీ నేటివ్ ప్లేస్? మంచిర్యాల. ఇక్కడ స్టడీ అంతా ఇక్కడే అయిపోయింది అండ్ జాబ్ కూడా ఇక్కడే చేస్తున్నాం హైదరాబాద్లోనే. ఏం జాబ్ చేస్తుంటారు? సాఫ్ట్వేర్. మీరు? నేను ఇంకా హౌస్ వైఫ్. పుట్టిన తర్వాత ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను. దానికి ముందు స్వచ్ఛ భారత్ ఉంది కదా మనకి, అందులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో చేశాను మున్సిపాలిటీ ఆఫీస్లో. వావ్, ఓకే ఓకే. సో బాబు పుట్టాక రెస్ట్ తీసుకుంటున్నారు. కంప్లీట్ టైం మొత్తం బాబుతోనే అయిపోతుంది ఇంకా. ఓకే ఓకే. సో మరి ఈ ఇంట్రెస్ట్ ఎవరిది? ఇట్లా మనం సోషల్ మీడియాలో కనిపించాలి, మన టాలెంట్ చూపించాలి, మనకంటూ గుర్తింపు. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అంటే అట్లా ఏం లేకుండే. సో నాకు ఫస్ట్ డ్యాన్స్ వచ్చు, తనకు కూడా డ్యాన్స్ వచ్చిందని తెలిసిన తర్వాత టైం పాస్కి ఏదో మనం చేసుకుంటాం కదా ఇంట్లో, అట్లా ఒక 2 వీడియోలు అట్లా చేసినాం. అవి చిన్న చిన్న వ్యూస్ వచ్చినాయి. సరేలే, ఒక మన టాలెంట్ ఉంది కదా దాన్ని బయట పెడతాం తప్పేముంది అని. సో అట్లా హ్యాండిల్ చేసినాం. అది అయిపోయింది, ఇట్లా వైరల్ అయిపోయింది. ఓకే. సో డాన్స్ అనగానే అంటే మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా మనం డాన్స్ చేయాలి, లేకపోతే మీకు కొంచెం ఈ కెమెరా ఫేసింగ్, లేకపోతే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, చిన్న చిన్న సినిమాలు వెబ్ సిరీస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేనా? ఫస్ట్ నుండి ఉంది నాకు. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాటి వల్ల ఫైనాన్షియల్ స్టేబుల్ వల్ల జాబ్ చేయాల్సి వచ్చింది. సో అదే ఇది చిన్న చిన్న స్టోరీస్ రాయడము, స్కిట్స్ రాయడం అట్లాంటివి దాని మీద హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే. సో మీరు స్టోరీస్ అవన్నీ రాస్తూ ఉంటారు? ఓకే. ఏంటి లవ్ స్టోరీస్ రాస్తారా? లవ్ స్టోరీస్ రాయరు, మొత్తం హారర్ స్టోరీస్, థ్రిల్లర్ అవి రాస్తారు. అసలుకే నచ్చవు. ఐ మీన్ నచ్చవు ఇన్ ద సెన్స్ నా జోనర్ అది కాదు. అండ్ మీరు ఇంత సాఫ్ట్ ఉన్నారు, వై అంత హారబుల్? ఇది చెప్పాలంటే నాకు ఆయన చూడడం కూడా మొత్తం అవే చూస్తూ ఉంటారు. అంటే అవి చూడడం వల్ల, బుక్స్ చదవడం వల్ల అట్లా అలవాటు అయిపోయింది. రాస్తారు లవ్ స్టోరీస్, అవి చెప్తారు. అంటే నాకు ఐడియా రాగానే నా దగ్గర కూరుకొచ్చేసి చెప్తా ఉంటారు అన్నట్టు. ఇంకా ఇది నాకు ఇది వచ్చింది అని చెప్పి ఇట్లా నాకు చెప్తే ఏం గుర్తుంటది, ఎక్కడైనా రాసుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. కానీ రాసుకోరు అసలు గుర్తుండిపోతుంది. అది హైపోథెటికల్ లవ్ అని చెప్పలేము, అరేంజ్డ్ అని చెప్పలేము. ఎందుకట్లా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఆబ్వియస్గా అట్లనే అనుకోండి. కొంచెం ఇంచుమించు తనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇది ఇంకా 2 months అంటే పడిపోయారా? అంటే మాకు ఏం లేదు, మాట్లాడుతుంటే వీళ్ళ సిస్టర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. సో అట్లా సంబంధం అట్లా మ్యాచ్ అయిపోయింది. సో మేము అట్లా బయట పెళ్లి చూపులు అంటారు కదా, బయట కలుసుకున్నాం మేమిద్దరం. సో అట్లా కలుసుకొని అట్లా స్టార్ట్ అయిపోయింది. చూడగానే ఏంటి మీ ఫస్ట్ రియాక్షన్? ఆవిడ చూడగానే ఫస్ట్ రియాక్షన్ ఈమె ఇంత చిన్నగా ఉందా, అంటే కొంచెం సారీలో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. తను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఉప్పల్లో కలిసాం. ఉప్పల్ బస్ స్టాప్ లో కలిసాం. షివర్ అవుతుంది అమ్మాయి, ఇట్లా వణుకుతుంది మొత్తం, మనకి మాస్క్ పెట్టుకుని. కరోనా టైం 2020 షివర్ అవుతుంది. సరే కొంచెం కూల్ చేసి, కొంచెం కూల్ ఏం కాదు, నేనేం ఎత్తుకపోను మిమ్మల్ని, కొంచెం కూల్ అని చెప్పి తనని కొంచెం మంచిగా స్టేబుల్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడారు? మీరు నాకు నచ్చారని అన్నారా? అప్పటికప్పుడు అసలు చెప్పుకోలేదు, నచ్చారు అనే విషయం చెప్పుకోలేదు. ముందు మన ఇంట్లో పరిస్థితి లేని సిచ్యువేషన్స్, మా ఇంట్లో సిచ్యువేషన్ ఇది, మా ఇంట్లో పరిస్థితి ఇది, ఇట్లా మేము అందరం ఉన్నాం అని చెప్పిన తర్వాత మీకు ఇష్టమైతే మీ డిసిజన్ చెప్పండి అని చెప్పాను. తర్వాత తను మెల్లగా కొంచెం ఆలోచించుకొని 2-3 సిట్టింగ్ల తర్వాత అప్పుడు మెల్లగా ప్రపోజ్ చేసిన. తను 2-3 సిట్టింగ్లు అంటే ఏం అబ్జర్వ్ చేశారంటే 2-3 సార్లు కలిసినంత వరకు మీరు ఏం చెప్పలేదంటే? అంటే మ్యారేజ్ అనేది ఎట్లాగో ఆబ్వియస్ గా ఒక బిగ్ డెసిషన్, అది అంత ఈజీగా చెప్పడం అంటే. ఇంకా నాకు కొంచెం, నేను ఇంట్లో చిన్నదాన్ని, సో ఇంకెక్కువ భయం, నాకు పెళ్ళి అంటే ఎక్కువ భయం. అందువల్ల అంత తొందరగా ఎందుకు చెప్పడం, కొంచెం తెలుసుకున్న తర్వాత చెప్దామని చెప్పేసి కొంచెం టైం తీసుకొని మాట్లాడిన తర్వాతకు అప్పుడు చెప్పా ఇంట్లో, ఇట్లా ఓకే, నాకు ఓకే, మీకు ఓకే అనుకుంటే వెళ్ళి మాట్లాడండి అని చెప్పి. సో 2 days మీరు ఆలోచించి అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? 2 days కాదు, 2 months. 2 months. 2 months తీసుకున్నట్టే. 2 months. ఓకే.
సో మీరు వెయిట్ చేశారా ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఎట్లా రెస్పాండ్ అవుతుందో అని చెప్పి? అంటే ఆబ్వియస్ గా ఎస్ అని చెప్తుందని నా మైండ్ లో ఉంది. ఎందుకు మీకు అంత నమ్మకం? కనిపించింది ఇక తనలో ఆ స్పార్క్ అనేది కనిపించింది. తర్వాత 2 సిట్టింగ్స్ 2 months తర్వాత మెల్లగా చిన్నగా ఉప్పల్ శిల్పారామంలో తను పిలిచి ప్రపోజ్ చేసింది. అవును కదా, ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేసి ఎలా మోకాళ్ళ మీద కూర్చొని? ఎంత సినిమాటిక్ చెప్పే రకం కాదు. అవునా? మరి అంటే ఎలా చెప్పింది? మీరు చెప్పలేదా? నువ్వు ఇప్పుడు ఒకసారి అంటే ఎట్లా టైం తీసుకున్నాను. టైం తీసుకున్న తర్వాత అంటే అన్నీ డిస్కస్ చేసిన తర్వాతకి కలిసిన తర్వాతకు ఎట్లా చెప్పాలి అంటే ఆయన ఫస్టే ఓకే అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. కాబట్టి అంటే ఆయన డెసిషన్ అడిగినప్పుడు ఆయన ఎట్లా ఫస్ట్ అమ్మాయిని అడగండి, తన ఒపీనియన్ కనుక్కోండి, లేదు ఫస్ట్ నీ ఒపీనియన్ చెప్పు, ఓకేనా కాదా చెప్పు అంటే లేదు ఫస్ట్ తనే చెప్పాలని చెప్పేసి అన్నాడు. ఇంకా మొత్తం నా మీదకి ఇట్లా పెట్టేసింది అన్నట్టు, మొత్తం నా మీద నెట్టేసి ఉండే. ఇంకా అందుకే నేను కొంచెం టైం తీసుకొని ఎట్లా చెప్పాను అంటే పెద్ద కలరు కాదు, పెద్ద హైటు కాదు, పెద్ద పర్సనాలిటీ కూడా లేదు, అంటే రిచ్ కూడా కాదు, ఎందుకు నచ్చినావు కావచ్చు నువ్వు అని చెప్పేసి అన్న నేను. ఇంకా అది పట్టుకొని నువ్వు ప్రపోజ్ ప్రపోజ్ అన్నట్టే కదా, అది కూడా ప్రపోజ్ అన్నట్టే. అంటే ఫస్ట్ తనకే ఓకే కదా, బట్ తను చెప్పమని చెప్పలేదు. నాకు నేను టైం తీసుకొని నువ్వే చెప్పాలి అని అంటే ఇంకా అప్పుడు అట్లా చెప్పాను. మీరు వెంటనే ఏమని చెప్పారు? ఐ లవ్ యూ టూ అని చెప్పారా? అట్లా ఏం చెప్పలేదు, నాకు కూడా ఇష్టం ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు. అయితే నా ఇంటర్వ్యూలో చెప్పాలి. ఐ లవ్ యూ అనేది ఇంతవరకు మేము యూజ్ చేయలేదు అసలు. అది చెప్పండి ఇప్పుడు మాకు చెప్పాలి. ఈసారి ఆఫర్ మీకు ఇస్తున్నాను, ఆవిడ చెప్పారు కదా, సో ఇప్పుడు మీరు ఆవిడని వర్ణిస్తూ ఐ లవ్ యూ చెప్పండి. అసలు కొంచెం ఎట్లా వర్ణిస్తారో మేము చూడాలి. అబ్బాయిలు చెప్పండి, పర్లేదు, మాకు మరీ పోయేట్ లెవెల్లో అవసరం లేదు, చిన్న చాలు. సరే నన్ను కాకపోయినా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఇమాజిన్ చేసుకో. అట్లెట్లయితుంది హీరోయిన్ ని? నన్ను ఇమాజిన్ చేసుకోమంటే అట్లాంటి సాఫ్ట్ వర్డ్స్ ఏం రావు. అంటే ఎక్కిరించమంటే బాగా ఎక్కిరిస్తారు కానీ మరీ ఓవర్ అయితే అని కాదు. లైక్ వర్షం వచ్చేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, లైక్ సముద్రంలో అలలు వచ్చేటప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో, కోపం ప్రేమ రెండు ఈక్వల్గా ఉంటే ఎట్లా ఉంటుందో అదే మహి, తనే మహి. ఫస్ట్ టైం అసలు ఒక మంచి మాట ఎప్పుడు అడిగినా చెప్పారు. చాలా చాలా కోపం ఎక్కువ, అంత ఓపిక, మళ్ళీ అంతే ఓపిక. కోపం ఎక్కువ. కోపం ఎందుకు వస్తుంది మీకు? ఏం చేస్తారు ఆయన ఎక్కువ? ఎప్పుడు ఏం చెయ్యరు అని అడగాలి, మీరేం చేస్తారు? కమెంట్స్ లో అమ్మాయిలు ఏమైనా మెసేజ్లు చేస్తారా? వెక్కిరిస్తాం కదా అబ్బాయిలు, ఎవరైనా వయసు వెక్కిరిస్తూనే ఉంటారు కదా, సో ఆ కంటిన్యూస్ వెక్కిరిస్తూనే ఉంటారు. ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి అంతే. అక్కడ ఏం లేకపోయినా ఆయన ఒకటి దొరుకుద్ది. అక్కడ టాపిక్ అయితే ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇంకా కంటిన్యూస్. అయితే ఈ కోపం వచ్చినప్పుడు ఇంట్లో గిన్నెలు ఫోన్లు విసిరేసేది మీరేనైతే? అట్లేం లేదు, ఇట్లా విసిరేయడం ఏమి ఉండదు. నార్మల్గా వెళ్ళిపోయి డోర్ వేసుకుంటారా? అట్లా ఉండదు. నేను బయటికి వెళ్దామని ట్రై చేస్తాను, నేను డోర్ పెట్టేస్తా, ఇంట్లోనే ఉండాలి ఇంకా అంతే. కాంప్రమైజ్. ఆ టైంలో ఏదైనా ఒక అంటే నేను మరీ ఎక్కువ సీరియస్ ఉంటే తను ఏదైనా జోక్ చేస్తాడు, తను ఎక్కువ సీరియస్ ఉన్నాడని నాకు అర్థమైపోయినప్పుడు నేను ఏదైనా జోక్ చేస్తే ఇంకా సెట్ అయిపోతుంది అంతే. ఏమో అంటారు కదా, ఎంత గొడవలు అయిపోయినా కూడా ఒకటి ఉంటుంది, అక్కడ వరకు ఉండేది ఉంటే అన్ని సెట్ అయిపోతుంది. ఓకే, సూపర్. సో అలా మీరు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఒకరి కోపాలు ఒకరు తగ్గించుకుంటూ ఉంటారు. తగ్గించుకుంటే అప్పుడు మనం ఇట్లా అంటే ఇద్దరికి ఈక్వల్ గా ఉంటది అసలు కోపం అనేది, చాలా ఇద్దరికి ఎక్కువే ఉంటది. కాకపోతే సిచ్యువేషన్ ని బట్టి అక్కడ ఎవరు మిస్టేక్ ఉంటే వాళ్ళని కొంచెం తగ్గుతాం. కొంచెం ఒక డైలాగ్ నువ్వు మీ అక్కతో చెప్పినావు చూడు, అంటే నాకు కోపం ఎక్కువ నేను చెప్పిన, తనకు కోపం ఎక్కువ అని తను చెప్పి. అంటే తన గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ డే కలిసినప్పుడు మాట్లాడినప్పుడు అనిపించింది, అంటే నీ ఒపీనియన్ ఏంటి చెప్పు అంటే నేను ఫస్ట్ నువ్వు అన్నట్టుగానే చెప్పినావు. ఇద్దరు మెంటాలిటీ సేమ్ ఉంది, ఒకరు కోపం ఎక్కువ ఉంటే ఇంకొకరు తక్కువ ఉండాలి అట్లా అంటారు కదా, సో అట్లా మ్యాచ్ అయ్యేలేదు. మొత్తం సేమ్ ఉన్నాయి, అన్ని సేమ్ ఉన్నాయి. ఒక వరలో 2 కత్తులు ఉండలేవు కదా అని చెప్పేసి చెప్పిన నేను అప్పుడు, కానీ అయిపోయింది ఇంకా అంతే, ఏం చేయలేము. ఉండలేవు అని చెప్పారు కానీ ఉండేలా నేను చూసుకుంటాను అని ఆవిడ హామీ ఇచ్చారు, అందుకే వాళ్ళకి మీ ఇద్దరు ఇలా ఉంటారు. ఉండేలా చేసిన నేను. మీరు చేశారు అయితే సూపర్. అయితే అంటే అప్పుడు అట్లా ఉంటది కదా, బిఫోర్ మ్యారేజ్ ఉంటది కదా, అట్లా ఒకప్పుడు ఉండేది. ఓకే,
అదనమాట. అండ్ మ్యారేజ్ అయిపోయింది, ఆయన ఇష్టాలు మీకు చెప్పారు, అంటే డైరెక్షన్ ఇది అంటే ఈ మూవీ ఫీల్డ్ ఇదంతా ఇంట్రెస్ట్ అని చెప్పి. సో ఇలా రీల్స్ చేయాలన్న ఐడియా మీదేనా? నాది. ఎవరిని చూసి ముందు ఇన్స్పైర్ అయ్యారు? బహుశా నా TikTok వీడియోలోనేమో. చెప్పండి పర్లేదు, మేము వేసుకుంటాం. ఆబ్వియస్ గా మీ డాన్స్ వీడియోలు చూసినాక చిన్న చిన్న ఉన్నారు. అంటే పిల్లలతోనే చేయగలిగిల్లు అంటే అసలు వద్దంటారు మీరు. అట్లేం లేదు. ప్రొఫైల్ అంటే మీరు ఎవరితో ఎలా ఉండాలి అనేది అలానే ఈక్వల్ గా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలతో పిల్లల్లాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ మాతో ప్రొఫెషనల్ ఫ్యామిలీ అట్లా ఉన్నాయి కదా. బ్యాలెన్స్ చేస్తున్నారు కదా. సో మనం ఎందుకు చేయొద్దు? సో నా గురించి చెప్పేశాను, ఇప్పుడు మీ గురించి చెప్పండి. ఫస్ట్ టిక్ టాక్ ఉండేది కదా, టిక్ టాక్ అప్పటి నుండి చిన్న చిన్న అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు టిక్ టాక్ చిన్న చిన్న వీడియోలు చేసే, కామెడీ వీడియోలు చేసేది. తర్వాత లైక్ ఇన్స్టా రీల్స్ వచ్చినాయి, టిక్ టాక్ బ్యాన్ అయిపోయి రీల్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ రీల్స్ నేను చేయకుంటుండే, మ్యారేజ్ తర్వాత చెప్పాను కదా, లైక్ ఒక చిన్న 2-3 వీడియోలు డాన్స్ వచ్చి ఇద్దరికి ఏదో డాన్స్ చేద్దాం. ఫస్ట్ ఓపిలగా వెంకటేష్ అనే సాంగ్ ఉన్నది కదా, అది చిన్న చేశాను. అది కాస్త కొంచెం వైరల్ అయిపోయింది. సరేలే వ్యూస్ వస్తున్నాయి కదా అని కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేసిన వాటిలో అది ఇప్పుడు కాస్త లైక్ మిలియన్స్ లో వస్తుంది, మిలియన్స్ లో వ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఆ వ్యూస్ వస్తున్న కొద్దీ మీకు ఇంకా ఉత్సాహం పెరుగుతూ ఉంటది కదా, ఎంత కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాలి. అండ్ మీ దాంట్లో నచ్చేది ఏంటంటే కేవలం రీల్స్ అనే కాకుండా మీరు ఓన్ కంటెంట్ కూడా క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటారు. ఎంతైనా డైరెక్టర్ కదా ఆయన. అంటే ఇంకా యాక్చువల్ గా ఆయనకు అట్లా ఎక్కువ చేయడం ఇష్టము, బట్ కొంచెం టైం అనేది అంత ఉండదు, టైం అడ్జస్ట్మెంట్ ఉండదు కాబట్టి ఎక్కువ ఈ డాన్స్ ఇట్లా చేస్తూ ఉంటాం. కొంచెం టైం ఉంటే ఆయనకు అట్లే ఇష్టం, ఎక్కువ కంటెంట్ స్క్రిప్ట్ రాసి, డైలాగ్స్ రాసి, ఎలివేషన్ సీన్స్ రాయడం కానీ. లైక్ నా థాట్ ఎట్లా అంటే హౌస్ వైఫ్ ని ఒక పవర్ఫుల్ ఉమెన్ గా చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది నాకు థాట్ యాక్చువల్. సో దాని మీద చిన్న చిన్న వీడియోస్ ఇద్దామని ఉంటాయి కానీ బట్ టైం దొరకట్లేదు. బట్ ఆబ్వియస్ గా తీస్తాం, ఫ్యూచర్ లో పక్కా తీస్తాం. ఓకే ఓకే. సో ఇట్లా రీల్స్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఎలా వచ్చేది మీకు? అంటే ఎవరు అంత డిస్కరేజ్ చేయలేదు, అట్లానే ఎంకరేజ్ చేయలేదు కూడా. ఓకే చేయండి. అబ్బాయి చేస్తే ఒకలా ఉంటుంది, అబ్బాయి అమ్మాయి ఇద్దరు మా కలిసి పెళ్ళైన ఫ్యామిలీలో తర్వాత కొంచెం అట్లేం లేదు. ఓకే చేయండి, చేస్తున్నారు ఓకే కదా, ఎంకరేజ్ చేసారు, బాగుంది అని చెప్పారు కానీ బాగుంది చెయ్యండి, మరి మంచి ఇట్లా చేయండి. మరి ఓవర్ ఎంకరేజ్మెంట్ అట్లాంటిది ఎవరి నుంచి రాలేదు నాకు. సో ఆబ్వియస్ గా మీకు తెలిసే ఉంటది కదా, డిస్కరేజ్ కామెంట్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా వచ్చినాయి. బట్ మోస్ట్లీ మాకు వచ్చిన అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. మేము కొంచెం ట్రెడిషనల్ గా చేస్తాం కాబట్టి పాజిటివ్ కామెంట్స్ మోస్ట్లీ. అరే మనకు వస్తున్నాయి కదా పాజిటివ్ కామెంట్స్, చూస్తున్నారు కదా జనాలు, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కోరుకుంటున్నారు కదా జనాల నుంచి అని మైండ్ లో పెట్టుకొని వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేటట్టు మేము వీడియోస్ చేస్తున్నాం. వీడియోస్ చేస్తూ ఉంటారు. రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తారండి? వీక్లీ 2-3 కూడా చేయమండి మేము. నేను వీక్ కి 2-3 కూడా 2-3 కూడా చేయట్లేదు ఈ మధ్యలో అసలు. చెయ్యము. అంటే 3 వస్తాయి కావచ్చు, వీక్ లో 3 వస్తాయి. ఎప్పుడు మరి డాన్స్ ప్రాక్టీస్ అవుతారు మీరు? ప్రాక్టీస్ అసలు ఏమీ ఉండదు. ఒక సాంగ్ చేసే ముందు ఒక 10 minutes చూస్తాం, ఈ స్టెప్ తర్వాత ఇది అలా స్టెప్స్ చూసుకుంటాం, అయిపోతుంది అంతే. అంతే. మరి ముందు రోజు ప్రాక్టీస్ చేసే అంత అసలు మాకు అసలు టైం ఉండదు. ఫస్ట్ నాకు అసలు టైం ఉండదు నైట్ షిఫ్ట్ వల్ల. ఓకే. సో మీరు మొత్తం నైట్ షిఫ్ట్ మార్నింగ్ నుంచి వీడితో అయిపోతుంది. నైట్ కూడా పడుకోడు వాడు, నైట్ 1-2 వరకు పడుకోడు. టిపికల్ చైల్డ్ అన్నట్టు. ముందు రోజు ప్రాక్టీస్ చేయడం కానీ లైక్ 2 days బిఫోర్ ప్రాక్టీస్ చేయడం అట్లా ఏమి ఉండదు. జస్ట్ రీల్ చేసే ముందు అనుకుంటాము ఒక 10 minutes అట్లా చిన్న చిన్న ప్రాక్టీస్ స్టెప్స్ చేసి అసలు ఏ రోజు ఏం చేద్దాం అనుకుంటామో అది చేసేంత వరకు మాకు తెలియదు. ఆయన నుంచి వచ్చే వరకు సాంగ్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసి ఉంచుతారా? అలా సెలెక్ట్ చేస్తారు. నేను చేసినా ఆయన ఎట్లాగా యాక్సెప్ట్ చేయరు. సో నాకు ఎందుకు మళ్ళీ టైం వేస్ట్, అది ఎందుకు అని చెప్పి చూడాలి. మీ సెలెక్షన్ మీద ఆయన నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఆయనకే ప్రాబ్లం. ఆయన కూడా నా సెలెక్షనే కదా, అందుకే ఆయనకే ప్రాబ్లం. గొడవలు ఆడుకుంటారు డైలీ కంపల్సరీ అవుతాయి. మోస్ట్లీ రీల్ దగ్గరనే, డాన్స్ దగ్గరనే అవుతాయి. అవి కూడా జస్ట్ నార్మల్ ఫన్నీ ఎక్కించుకోవడం ఉంటాయి, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరు కూల్ చేస్తారు? ఇద్దరం అట్లానే కూల్ చేస్తారు. చాక్లెట్ ఇస్తారా, ఐస్ క్రీమ్ ఇస్తారా, బయటికి అట్లాంటివి ఏమి ఉండదు. చాక్లెట్ తీసేయడము ఇట్లాంటివి ఈ వెక్కిరింతల్నే నవ్విపించుకోవడం జరుగుతుంది. అట్లా కూల్ అయిపోతాం ఇద్దరం. మోస్ట్లీ తను సైలెంట్ గా కనిపిస్తుంది, తను కూడా బాగా ఎక్కిరిస్తాను. ఆయన దగ్గర నుండి నేర్చుకున్నా. నాకు అంతకుముందు వచ్చేది కాదు, అంటే ఒకరిని ఎక్కిరించడం అసలు నేను అది ఎప్పుడు చేయలేదు. బట్ ఇంక ఇట్లా ఉండేది ఉంటే వర్కౌట్ అవ్వదు, ఎట్లా ఉండేటోళ్ళతో అట్లే ఉండాలని చెప్పి ఆయన దగ్గర నుండి నేర్చుకున్నా ఎట్లా ఎక్కిరించాలి అని. వెళ్ళిపోతే బెటర్ అంతే. ఓకే.
సో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మయ్య కరెక్ట్ అమ్మాయిని నేను తీసుకున్నాను అనిపించిందా? ఆబ్వియస్ గా ఉంది అట్లాంటిది ఉంది. కాదన్నట్టు చూస్తున్నా. అంటే ఏం చెప్తారా అని అసలు కాదు అనేది కాదు కానీ ఏం చెప్తారు అని అంటే చెప్పి. మనం తీసుకున్న డెసిషన్ అమ్మాయి పర్లేదురా ఓకేరా ఓకే అదైతే ఉంది. నార్మల్ గా మన మైండ్ సెట్ తగ్గట్టు అంటే కొంచెం ఉంటాయి కదా బాయ్స్ కి, లైక్ కోపం అంటే భరించాలన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ అమ్మాయి దొరికిందని మైండ్ లో ఉంది నాకు. తను భరిస్తుంది, చాలా వరకు Okay. భరిస్తుంది, ఓపిక ఎక్కువ. తనకన్నా ముందు ఎవరిని చూడలేదు? చూసింది సంబంధాలు చాలా చూసాను. సంబంధాలు చూసారు. చాలా అంటే ఏం కాదు, చాలానే అది చూసాను. ఏం కాదు. అట్లాంటివి అంటే తీసుకురాలేదు. అంటే ఉంటాయి కదా ఆబ్వియస్ గా కాలేజ్ టైం. ఉంటాయి అంట, విన్నారా? ఉంటుంది కూడా కాదు, ఉంటాయి. తెలుసు నాకు అన్ని చెప్పిండు, అన్ని స్టోరీస్ అన్ని చెప్పేసిండు. అంటే అంటే like ఇట్లాంటి ఛాన్స్ చెప్పొచ్చిన ఎవరికి ఇవ్వద్దు ముందే. అన్నట్టుగానే ఇంకా ఆయనే చెప్పేసిండు మొత్తం. చెప్పొచ్చిన ముందే. సో చెప్పాక యాక్సెప్ట్ చేశారైతే మీరు? చేయాలి కదా అంటే ఇట్లా. ఇంకా మేబీ యాక్సెప్ట్ చేయడానికి అది కూడా ఒక రీజన్. ఫస్ట్ ఏంటంటే ఆయన నాకు అంటే ఇంప్రెస్ చేయాలన్నట్టు ఏం ట్రై చేయలేదు. అండ్ నాకు ఇంత ఉంది అంత ఉంది, నా శాలరీ ఇంత ఉంది, మాకు ఆస్తి అవ్వంతా ఏం చెప్పలేదు, అసలు ఆ డిస్కషన్ కూడా రాలేదు. నువ్వు మా ఇంట్లోకి వస్తే ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఫస్ట్ ప్రాబ్లమ్సే చెప్పారు నాకు ఆయన. ఇట్లా ఉంటుంది ఇంత అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలు ఒక లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఉండకపోవచ్చు. ఇట్లా ఫస్ట్ అయితే ప్రాబ్లమ్స్ గురించే చెప్పింది, నాకు అది ఓకే అనిపించింది, అంటే జెన్యున్గా అనిపించింది అన్నట్టు. సో అక్కడ పడేశారు అనమాట. Yeah. ఫస్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ అవ్వడమే దాంతోనే అయిపోయింది. ఓకే. ఫ్యామిలీ డిస్కషన్ ఫస్ట్. ఎన్ని ఇయర్స్ రిలేషన్ మీది? మ్యారేజ్ అయ్యి 4 years 4 years అవుతుంది. అవుతుంది. నవంబర్ 24th ఓకే ఓకే మొన్న అయిపోయింది. మొన్న 4th anniversary. ఓకే. సో ఏం గిఫ్ట్ ఇచ్చారండి మెమరబుల్ గా ఇప్పటివరకు ఈ 4 anniversaryలో? అసలు ఏం చెప్పండి. గిఫ్ట్ వీడు చూడండి కంప్లీట్ గా ఇప్పుడు వీడు పాప పుట్టేదంటే మేబీ ఆ పొలికలు నా పొలికలు ఉండొచ్చు, నా పొలికలతో వినిచ్చిన కంప్లీట్ గా నాలాగా ఉంటాడు వీడు. నేను ఇచ్చినది నువ్వు ఇవ్వడం కాదు కదా. అవును కాదు, ఇప్పటి వరకు ఈ రొటీన్ ఆడపిల్లకి మీకు బోర్ ఉంటే కొడుతుంది కానీ ఏం చేస్తాం, చేసేది ఏం లేదు. అది ఇంకా పెద్ద అయితే పెద్ద gift గిఫ్ట్ ఇవ్వలేదు అంటే మీరు? అట్లా ఏమి ఇవ్వలేదు అసలు. పెద్ద పెద్ద గిఫ్ట్ నేనేమి ఇవ్వలేదు, ఆయన కూడా ఏమి బట్ ఇవ్వలేదు. లేడీస్ కి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, మనకి సర్ప్రైజ్లు చేయాలి, మనకంటూ గిఫ్ట్లు ఇవ్వాలి అని చెప్పి. మీకు అట్లా ఏమైనా ఉండేనా? నాకు అట్లా ఏం లేవు ఇవ్వాలి అట్లా. చెప్పండి, మీ ఆయన తర్వాత అయినా చెప్పు చేస్తాడు. పర్లేదు. లేదు అట్లా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం ఉండవు. ఉన్న లైఫ్ కాస్త పీస్ఫుల్ గా ఉంటే చాలు, నాకు అంత ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు ఇంకా. మేము ఇద్దరం చాలా నార్మల్ పర్సన్స్ అంటే లైక్ పెద్దగా ఇట్లా ఉండాలి, అట్లా సర్ప్రైజెస్ ఉండాలి. అట్లాంటివి అంటే మాకు నచ్చదు. యాక్చువల్ చెప్పాలంటే మేము బర్త్డేస్ కానీ పెళ్లి అది కూడా రోజులు ఏం అట్లాంటి celebrate జరుపుకోము అసలు. చేసుకోము అసలు. It's normal బాబుకి day. కూడా As ఫస్ట్ బర్త్డే ఏం normal day. చేయలేదు, Okay. ఓన్లీ ఫోటోషూట్ ఒకటి మెమరబుల్ గా చిన్న ఉండాలని చెప్పి చేపించినాం అంతే. చేయించాము అంతే. ఇంకా సో వెరీ సింపుల్ ఫ్యామిలీ, అందమైన ఫ్యామిలీ, అంతేనా? అంతే. ఇది ఒకటి మీ ట్యాగ్ లైన్ వేసుకున్నారు అయితే. నో సర్ప్రైజెస్, నో పార్టీస్, ఏం ఎక్కడికి వెళ్ళరా అండి సరదాలకు కూడా? వెళ్తాం అంటే వెళ్తాం. అప్పుడప్పుడు, కాకపోతే బాబు పుట్టిన తర్వాత తగ్గింది, అంటే కొంచెం వీడు పెద్ద అయిన తర్వాత మన మళ్ళీ సరదాలు స్టార్ట్ చేస్తే చూద్దామని. చేస్తాము కానీ స్టార్ట్ చేస్తే చేస్తారు. పెళ్ళైన తర్వాత హనీమూన్ కి లైక్ ఎక్కడికి వెళ్ళాం, గోవా వెళ్ళాం అంతే. హనీమూన్కి గోవా వెళ్ళరా? అట్లా అయిపోయింది. అంటే ఆ టైంలో ఆ time లో వర్షాకాలం. ఫుల్ నేను మనాలియో లేకపోతే ఇంకేదో విన్నాను కానీ గోవా ఏంటి? అట్లా అయిపోయింది. అనుకోకుండా అయిపోయింది, గ్యాప్ లేకుండే. అంటే వీళ్ళకు జాబ్ ఆయన- షిఫ్ట్ అయినా నేను ఆ 10 days గ్యాప్ ఉంటుంది కదా leave జాయినింగ్ వస్తా- డేట్ కి, ఆ 10 days గ్యాప్ లో గోవా వెళ్ళేసి. అప్పుడు ఫుల్ రైనీ సీజన్, ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇంకా దూరం ఎక్కడికి వెళ్ళినా కూడా అంత సేఫ్ కాదు, ఇంట్లో వాళ్ళు వద్దు, యాక్చువల్గా అక్కడికి కూడా వద్దన్నారు. మళ్ళీ వద్దన్నారు టైం actually. దొరకదని చెప్పేసి ఇంకా మేము convince వెళ్ళలేదు. చేసి చెప్పుకోవడానికి అదొకటి ఉంది కదా, ఇంకా. ఒకటి. చెప్పుకోవడానికి అంటే అదొకటి లైక్ నాకు డివోషనల్ అంతే. ప్లేస్ కి వెళ్తాం. చెప్పుకోవడానికి ఒకటే ఉంటుంది మనకి లైఫ్ లో. అంతే. ఇంకా దాంతోనే అదే చెప్పుకుంటూ జీవితం ఇట్లా గడిపేసుకోవాలి మనం ఇంకా. నాకు అంతే. లైక్ టూరిస్ట్ ప్లేస్ ల కన్నా డివోషనల్ ప్లేసెస్ ఉంటాయి కదా, తిరుపతి ఇట్లాంటివి వెళ్ళడం చాలా ఇష్టం. తిరుపతి, ద్రాక్షారామం, టెంపుల్స్ కి టెంపుల్స్ కి వెళ్ళడం ఎక్కువ వెళ్ళడం ఇష్టం నాకు. సో వాటికి వెళ్తాం ఎక్కువ. ఇక మాకు టూర్ అంటే కొంచెం. టెంపుల్స్ ప్లేసెస్ కి వెళ్ళడమే. ఓకే. ఆ, అరుణాచలం, తిరుపతి ఇట్లాంటివి తిరుగుతూ ఉంటాం. ఏం మూడ్ బాగాలేదు అన్నా సరే అట్లా Temple టెంపుల్ కి కి వెళ్తే వెళ్తే కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఒకలా ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు జనాల్లోకి వెళ్తూ ఉంటారు, సాఫ్ట్వేర్ మీరు కంపెనీకి వెళ్తూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ ఉంటారా? బాగా చేస్తున్నారా డాన్స్ అని? స్టార్టింగ్ లో అన్నారు ఎందుకురా మనకి ఇవన్నీ అన్నారు, ఆబ్వియస్ గా వస్తాయి. బట్ మనకి రీచ్ వస్తుంది కదా, రీచ్ వచ్చిన తర్వాత అరే బాగానే చేస్తున్నారు కదా, చిన్న గుర్తుపడతారు ఆఫీస్ లో అందరు దాదాపు గుర్తుపడుతున్నారు, చిన్న చిన్న గుర్తుపడుతున్నారు. గుర్తుపడుతున్నారు ఇప్పుడే. ఓకే.
సో బయటికి మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారా? అంటే ఆ, కొంచెం చిన్న ఇప్పుడు కొంచెం అంటే ఇక్కడ లోకల్ ఎక్కడైనా వెళ్తే అవి రీల్స్ చేస్తా బస్ స్టాండ్ లకి ఇక్కడికి వెళ్ళిన కరీంనగర్ వెళ్తుంటే అక్కడ గుర్తుపట్టారు. ఎలా అనిపిస్తుంటుంది అప్పుడు? అంటే బాగుంటది, హ్యాపీగా ఉంటది. ఈ చేసేది చిన్నదైనా కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయితే ఉంటది కదా, సో ఓకే సాటిస్ఫై అనిపిస్తుంది అంతే. అండ్ ఇలానే వైరల్ అయిన చాలా మంది కపుల్స్ మీరు చూసే ఉంటారు. తర్వాత వాళ్ళ స్టెప్ ఎక్కడో ఉంటుంది. జబర్దస్త్ అంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీ, తర్వాత డి, తర్వాత వేరే వెబ్ సిరీస్, ఇంకా అట్లా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా మీకు ఆఫర్స్ వస్తే ఆర్ యూ రెడీ? అంటే మీరు అట్లా వెళ్ళడానికి మీరు ఇంట్రెస్టెడేనా? యా ఆబ్వియస్గా ఇంట్రెస్టెడ్. ఆయన ఎలా అంటే మీరు అలా అనమాట. అంతే అంతే. తనకైతే ఉంటాయి కదా స్మార్ట్ జోడీ అని ఉంటది కదా, తనకి వెళ్ళాలని తనకు మన ఓంకార్ అన్న జోడీలు ప్రోగ్రామ్ బాగా ఇష్టం. ఇంకా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగాం కదా, అట్లా ఇష్టం ఉంటది. శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే ఇంకా చాలా ఇష్టం అది నాకు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటుండే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైము, మొత్తం ఇంకా అదే పెట్టుకొని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఈ డ్రీమ్ అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. దానికి తగ్గట్టు మీరు ఇంకా కష్టపడాలేమో కదా. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చూస్తూ ఉంటారు చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త క్రియేటివిటీ, కొత్త కొత్త డాన్స్లు, ఆ చేసే డాన్సులు కూడా ప్లేసెస్ లోని ఫోటోషూట్ చేసుకొని చేస్తున్నారు. సో అది మీకు కాంపిటీషన్ అనిపించలేదా? అంటే అరే మనకి రీచ్ రావాలి, మనం కూడా వాళ్ళలా చేయాలి. అట్లా కాంపిటీషన్ అండి ఎప్పుడు అనుకోలేదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది, ఎవరి టాలెంట్ వాళ్ళది అంతే. కాకపోతే అందరికి ఒకటే నచ్చదు, ఎవరు నచ్చేది ఎవరికి ఇష్టం అయ్యేది వాళ్ళది. సో అట్లా ప్లేస్ మార్చకపోయినా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. చెయ్యాలి అని మాకు ఉంటది, బట్ ఇంకా బాబు బయట అసలు ఉండడానికి ఎక్కువ ఇష్టపడి, ఇంట్లో అయితేనే కొంచెం మాకు టైం ఇస్తాడు. బాబుని ఇబ్బంది పెట్టుకుంటే అయితే చేయలేము కదా, ఏమైనా పర్లేదు ఫస్ట్ వీడు తర్వాతనే అవి కదా. వీడు పడుకున్న ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడా, ఆ హాఫ్ అన్ అవర్ లోనే రీల్ చేస్తాం మేము మోస్ట్లీ. హాఫ్ అన్ అవర్ కూడా టైం తీసుకోము అసలు, 15 minutes 20 minutes లో వేసేసుకుంటాం. సో నెగటివ్ కామెంట్స్ మీరు చూసి లైట్ తీసుకుంటారా? నెగటివ్ కామెంట్స్ ఆబ్వియస్గా లైట్ తీసుకుంటాను, వస్తూనే ఉంటాయి కదా నెగిటివ్ కామెంట్స్. ఎంత మంచిగా చేసినా కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, బట్ చాలా రేర్ నెగిటివ్ కామెంట్స్ అనేది రావడం చాలా రేర్. ఇప్పుడు ఒక 100 కామెంట్లు పాజిటివ్ వచ్చి ఒక్క నెగిటివ్ కామెంట్స్ అయితే పట్టించుకోదు కదా, సో అలా ముంగటికి వెళ్తాం. బట్ మీరు పట్టించుకోకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కదా, మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, అరే ఏంట్రా ఇట్లా వస్తాయి మాటలు, బట్ సో వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా అదే అనుకుంటారు. 100 కామెంట్ మంచిగా ఉన్నప్పుడు ఒక్క చెడు కామెంట్ తో మనం అయిపోవద్దు, వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఉంది మాకు పేరెంట్స్ నుంచి. సో ఇప్పటి వరకు ఏదైనా ఆఫర్స్ వచ్చాయా సార్ మీకు యాక్ట్ చేయడానికి? కపుల్స్ చూడు చక్కగా ఉన్నారు, ఇట్లా వెబ్ సిరీస్ అని కానీ లేకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్స్ అని కానీ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయి? ఇప్పటి వరకు అయితే అట్లాంటివి ఏం రాలేదు, బట్ చూస్తున్నాం, వస్తే చేద్దామని రెడీగా ఉన్నాం. కపుల్ గానే చేస్తారా, సింగిల్ గా చేస్తారా? సింగిల్ గా ఆయన చేస్తారు, సింగిల్ గా అయితే. ఆయన హీరోయిన్ ఉంటది అప్పుడు పర్లేదు. మరి ఇంత మంచితనం పండి కాదమ్మా, ఎంత ఉన్నా ఇద్దరు అయితే జోడీ అయితే చేద్దామని రెడీ ఉన్నాం. అంటే ఆయన అట్లా అంటారేమో, నాకైతే అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు, చేసినా పర్లేదు. నేను గ్రీన్ సిగ్నల్ అండి, గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు అట్లా అంటారు అంతే, తర్వాత గ్రీన్ సిగ్నల్ పక్కన హీరోయిన్ ఉన్నాయి, ఇంకా మీకు ప్రాబ్లమే లేదు. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీడియోలో, చక్కగా ఇదిగో అప్పుడు నువ్వు అన్నావు కదా అని చెప్పి ప్రూఫ్ కూడా చూపించచ్చు. అట్లయితే ఓకే. చూసారా, ఇట్లాంటివి చెప్పినప్పుడు అట్లాంటి నిజ స్వరూపం అనేది బయటకు వస్తుంది. కానీ మంచి యాక్టర్ తొంగి చూస్తున్నాడు తెలుసా మీ హస్బెండ్, మంచి మంచిగా ఎక్స్ప్రెషన్స్. మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదండి యాక్ట్ చేయడానికి. ఇద్దరు ఒక దగ్గర ఉంటాడు వెయిట్ చేస్తున్నాను. నేను ఆయనకు ఒక్కడికి వచ్చినా చాలు అని నేను. ఓకే, సో ఈ బుడ్డోడు గురించి చెప్పండి అసలు, వీడు మీకు ఎట్లా సహకరిస్తూ ఉంటాడు? అందరూ అంటే అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటే చూసి అబ్బా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు కిడ్ అనుకుంటారు, కానీ అస్సలు కాదు, అస్సలు అంటే అసలే కాదు. పడుకున్నప్పుడే మాక్సిమం పడుకున్నప్పుడే చేస్తాము. ఇంకా వీడియో సౌండ్ అంటే సాంగ్ సౌండ్ వస్తుంటుంది, ఆ సౌండ్కి లేస్తాడు, లేచి వాడు మూడ్ బాగుంటే వచ్చి డాన్స్ ఇస్తాడు, లేదంటే ఏడుస్తాడు. అట్లా చాలా సార్లు అంటే ఎక్కువ పోస్ట్ చేయకపోవడానికి రీజన్ కూడా అదే ఉంటది, చేయడు ఎక్కువ. ఓకే, సో మీకు ఆ టెన్షన్ ఉంటుందా? ఒకసారి మనం పోస్ట్ చేయకపోతే రీచ్ తగ్గిపోతుంది, ఎప్పటికప్పుడు పోస్ట్ చేయాలి, మనకు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఇంకా దాని మీదే మనం పెట్టాలి ఎఫర్ట్స్, అట్లా ఉంటుందా మీకు? అట్లాంటివి ఏమి ఉండవు, రీచ్ పోతుంది, రీచ్ రావాలి, అట్లాంటివి ఏం ఆలోచన. మేము ఏమనుకుంటామంటే మన వీడియో చూసి కొంతమంది అయినా సరే బాగుంది అనుకుంటే చాలు,
పీస్ఫుల్గా కొంచెం అరే వీళ్ళ వీడియో చూస్తే మనకి కొంచెం పీస్ఫుల్ అనిపిస్తుంది అని అట్లా నేను అంతే అనుకుంటా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరిది చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఆబ్వియస్గా, అందరిది అంతే ఉంది, ఒకరు ఇద్దరని కాకుండా. సో ఆ టెన్షన్స్ నుంచి కొంచెం కొద్దిసేపు అట్లా రిలాక్స్గా ఉంటుంది అంతే, అది చాలు. సో ఈ ఇంటర్వ్యూ గ్యాప్ లోని మాకు ఒక విషయం తెలిసిందనమాట, మీరు టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ అని తెలిసింది. డాన్సింగ్ కాకుండా సింగింగ్ కూడా సింగింగ్ అంతేం కాదు, విన్నా మా చెవులు మీరు డోర్లు వేసుకున్నా మాకు వినిపించింది. లేదు సింగింగ్ అంతే. ఓకే, మీ హస్బెండ్ కోసం ఒక పాట పాడండి, మళ్ళీ మళ్ళీ అదృష్టం రాదు మీకు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నేను, మీ హస్బెండ్ గురించి ఒక పాట పాడండి. అంటే ఈ మధ్య అసలు ఎట్లా అయిపోయిందంటే మొత్తం జోల పాటలు పాడి అవి తప్ప ఇంకా లవ్ సాంగ్స్ అసలు ఎక్కువ వినడం కూడా లేదు. ఆయన జోలపాట వద్దు, మాకు లవ్ సాంగ్ కావాలి. ఇప్పుడు సాంగ్ అంటే మీ హస్బెండ్ చూడగానే ఏ పాట డెడికేట్ చేయాలనిపిస్తుంది అండి? ఇప్పటి వరకు మీకు అవకాశం వచ్చిండదు, నేను కల్పిస్తున్నాను. నిజంగానే రాలేదు అంటే అనుకోలేదు ఎప్పుడు కదా, అయితే మీరు డెఫినెట్ గా పాడాలి. డెడికేట్ చేసే అంతగా అంటే ఏం సాంగ్ పాడాలి? పాడండి ఏదోటి. నన్ను ఇమాజిన్ చేసుకొని ఆ కన్సర్న్ వాటన్నిటికీ అవన్నీ ఇమాజిన్ చేసుకోవడానికి అంతే ఏం లేదు. హలో ఏం చెప్తాను అంతే కదా, అంత డ్యూయట్ గా ఏమంటే అంత రొమాంటిక్ గా అట్లా ఏం లేదు. అంత ఇమాజిన్ చేసుకోవాలంటే కూడా ఏం గుర్తొస్తలేదు అసలు. ఫస్ట్ చెప్పండి, మీరు ఈలోపు ఆలోచించండి, నెక్స్ట్ టాస్క్ గొంతు బాగోదు అసలు. మరి ఏం పర్లేదు, మేమేం నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్ కి ఇవ్వము సార్, పాడండి. రెడీ మేడం, ఏదైనా సాంగ్ చెప్పు. సడన్ గా ఇంత సడన్ గా అడిగేసరికి నాకు కూడా ఏం గుర్తు రావట్లేదు. పవన్ కళ్యాణ్ పాట పాడండి, లేదా ఎన్టీఆర్ పాట పాడండి, బాలకృష్ణ పాట పాడండి, ఏదో ఒకటి పాడండి. ఏదో ఒకటి అంత ఇష్టమైందయ్యా పాట పాడండి, నేనే మీకు ఇంకా హింట్ ఇచ్చిన. పాట పాడుతుంది మంచిగా, అంటే అంత సూట్ అవ్వదు నా వాయిస్ కి. ఏం పర్లేదు మేడం, మా వాయిస్ లేని సూట్ అయితే వినట్లేదా మా ప్రేక్షకులు? చెప్పండి. మాట్లాడితే ఎలా అయినా వింటారని పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీలో సింగింగ్ టాలెంట్ ని నేను బయటకు తీసుకొచ్చానని తర్వాత మీ కమెంట్స్ లో చెప్తారు, మేడం మీరు బాగా పాడారని చెప్పి. పాడండి, రెడీ. అంటే వీడియోస్ కి నెగిటివ్ కమెంట్స్ పెట్టినా పర్లేదు అనుకుంటా, కానీ దీనికి పెడితే కొంచెం ఫీల్ అవుతాం కదా. ఏం పెట్టరు, కమాన్ మీరు పాడండి. ఓకే. కూసంత నన్నిట్ట పోనీయవు, ఈ సంత పనిచెయ్యనియ్యవు, ఇంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కోగిల్లుగా చుట్టుముట్టేసుకుంటాను ఊపిరాడని ఊరయ్యా, నా పొట్టు మచ్చలకు తోడబుట్టిన నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. బాబా ఎవరండి వాయిస్ బాగోదని చెప్పారు, అంటే పాడుతున్నారు మీరు. చిన్నపాటి చిత్రలా అంటే నేను ఎప్పుడు పాడినా అసలు ఆయన ఫస్ట్ ఉంటాను నన్ను ఎక్కిరించడానికి, అందుకని నాకు భయం వేస్తుంది అసలు పాడాలన్నా కూడా. ఇది పొగడమే కదా, ఇది పొగడడం కూడా విక్రింతలాగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు పొగిడినావు, ఎప్పుడైనా పొగిడినావా చెప్పు? ఇట్లా అంట చిన్నపాటి చిత్రగారు లాగా, చిన్నపాటి కానీ అసలు మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా, ఇంట్లోనే సింగర్ పెట్టుకున్నారు. టీవీ అవన్నీ ఆఫ్ చేయమంటారా? అంటే వాటిలో మీకు అవసరం లేదు. మహి ఒక పాడవాడు అనగానే అందుకుంటారు ఆవిడ, అంత లేదంటారా? అసలు వాడదు పాడమని, ఓన్లీ బాబుని పడుకోబెట్టేటప్పుడు మాత్రమే. నా వద్దులే, నాది వీడియోలలో 2-3 వీడియోలు కనీసం పాటకు కూడా నోచుకోలేదా? అడగండి మహి గారు. అంటే నేను ఆల్రెడీ అంటే విన్నా కదా, అంత బాగుంటది కాబట్టి నేను అంత సాహసం చేయదలుచుకోలే. పాడండి సార్, పాడండి, తర్వాత మీరే ఫీల్ అవుతారు. వద్దులే. రవి గారు చిన్న లైన్, మీ వైఫ్ చూడగానే ఏ పాట పాడకపోయినా కనీసం సాంగ్ చెప్పు, సాటిస్ఫై అవుతా. ఓకే, ఆరెంజ్ మూవీలో నేను నువ్వు అంటే సాంగ్ పాడండి. మరి వద్దులేండి, నేను పాడితే ఏదో ఒక లైన్ పాడండి, బాగోపోతే నేను ఆపేయమంటాను. కట్ చేయండి, బాగాలేకపోతే కట్ చేయండి. అసలు బాగోదండి నా గొంతు. పర్లేదు, ఏడవకండి సార్, ఏం కాదు, పాడండి. తర్వాత మీరు ఏడుస్తారో అని భయం. ఆడాలండి, కంటిన్యూ ప్లీజ్ కట్ చేయండి. కట్ చేస్తారండి మీరు, పాడండి. పాడకముందే కట్ చేయమంటారేంటి? కమాన్. నిజాయితీ ఉన్నోడిని, నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని అబ్బాయిని,
ఒకే ఒక మంచోడిని రొమాన్స్ లో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని. బస్ ఎవరండి బాగోదని చెప్పారు? బాగాలేదని కాదు, కరెక్ట్ గా మీ గురించి చెప్పుకున్నట్టే ఉంది తెలుసా. అందుకోసం అంటే చెప్తూ ఉంటాడు నార్మల్ గా, నేను ఇదే టైపు అట్లా చెప్తూ అంటే ఉంటాడు. అదే టైప్ అంటే అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఆరెంజ్ సినిమాలో లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ మ్యాచ్ అవుతాయి. అంటే అంత అర్థమవుతాయి. హానెస్ట్ గా ఉంటా అన్నట్టుగా చెప్తా. ఓకే, మీ 4 years రిలేషన్ లో అంతే హానెస్ట్ గా ఉన్నారు ఆయన? ఉన్నారు, ఇప్పటి వరకు అయితే ఉన్నారు. ఫ్యూచర్ ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఉన్నారు. లాయల్టీ అనేది ఇంపార్టెంట్ కదా రిలేషన్ లో, అది ఇద్దరం మెయింటైన్ చేస్తాం చాలా వరకు. సో అంత లాయల్టీగా ఉన్నారు. సో ఇద్దరు అట్లా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట మంచిగా. చాలా సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఆవిడ ఒకవేళ బాధపడితే మీరు ఏం చేస్తారు? గిఫ్ట్ ఇస్తారా? గిఫ్ట్ అంటే ఏమియా, లైక్ ఇట్లనే పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం, వెక్కిరించడం అని ఇట్లాంటి వెక్కిరింతలు ఉంటాయి. నవ్వేంత వరకు ఏదో ఒక కోతి విషయాలు ఇస్తా ఉంటారు అన్నట్టు. బయటికి తీసుకెళ్తాం, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ గా వీటికి తీసుకెళ్తాం బయటికి. ఓకే, సో ఏదైనా సరే మీ రీల్స్ అవన్నీ చూస్తూ అంటే లిటరల్లీ మాకు అనిపిస్తా ఉంటుంది, అబ్బా మేము ఎందుకు ఇట్లా చేయట్లేదు, మా కపుల్స్ ఎందుకు. కానీ మీ వాళ్ళు ఎంతమంది తిట్టుకుంటున్నారో తెలుసా, ఎంతమంది ఇళ్లలో గొడవలు అవుతున్నాయి తెలుసా మీకు? ఇదైతే అనుకుంటారు, మా ఆయన ఇలా ఉండాలి, మా వైఫ్ ఇలా ఉండాలి అనుకుంటారు చాలా మంది. బట్ సారీ, నిజంగా సారీ అట్లా అనుకునేది అంటే మాత్రం అట్లా అనుకోకండి. ఆబ్వియస్ గా చిన్నపాటిగా ఉండండి, ఏం కాదు, ఉన్నంతలోనే మనం ఉంటే బెస్ట్. ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళ ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి డ్యూటీ చేస్తూ, వాళ్ళ వైఫ్ చేస్తలేదా? వాళ్ళకుంటే మేము కూడా వీడియో చేసే ముందు తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. బట్ వీడియోకి వచ్చేసరికి, వీడియో తర్వాత, వీడియో ముందు బాగానే ఉంటాం. ఎవరి లైఫ్ లో ఉంటాయి కదా, ఇంకా గొడవలు లేని ఇల్లు ఉండదు అంటారు కదా, అంతే. ఇంకా ఈ అంటే చూసేసి ఆ అబ్బా వీళ్ళు అసలు గొడవలే పడరేమో అంటే అనుకోవద్దు. అంటే మమ్మల్ని చూసే కాదు, ఎవరిని చూసి కూడా అట్లా మనం అనుకోవద్దు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఇంకా అంతే. అది చూడడానికి ఎంత హ్యాపీ లైఫ్ అంటే క్యూట్ ఫ్యామిలీ, చిన్నగా ఓకే, ఎంత హ్యాపీగా అనిపిస్తామో అంత హ్యాపీగా ఉండదు. ఎవరి లైఫ్ అయినా ఉండదు, మాది ఇంకా అసలే లేదు. కాకపోతే ఉన్న దాంట్లోనే మేము మా హ్యాపీనెస్ వెతుక్కుంటాం. సో విన్నారా, ఒక రోజుకి ఇంకో రోజు అవసరమా అన్నారు. కానీ నిజంగా అమ్మాయిలకి చిన్న చిన్న ఆనందాలే ఉంటాయండి, అవి మీరు అసలు ఇవ్వరు, సత్యం. అట్లాంటివన్నీ అబ్బాయి సైడ్ నుంచి అట్లాంటివి ఏమి ఉన్నాయండి, ఉంటాయి, పక్కా తీరుస్తాం, చిన్న చిన్న ఆనందాలు తీస్తాం. వీళ్ళకు అది ఉంటాయి కదా, సముద్రంలో నీళ్లు ఎంత తవ్వినా ఊరుతూనే ఉంటాయి అంటారు కదా, అట్లా అన్నట్టు కోరికలు అనేటివి నెరవేరే చెప్పు డాడీ. మీకు అర్థం కాదు, స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు ఆవిడ. అట్లా అడిగితే తెలుసా? అట్లాంటివి అయితే ఏం అడగతాను, నాకు ఇది కావాలి, ఇంతవరకు ఏం అడగలేదు. సో ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. కంటెంట్ క్రియేట్ చేయండి, అప్పుడప్పుడు మీ డాన్సుల వల్ల మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండండి. ఓకే, సో నెక్స్ట్ మీ డ్రీమ్ ఏంటో చెప్పలేదు. డ్రీమ్ అంటే అంత పెద్దవి మాకు అంత పెద్ద మాటలు అసలు ఇప్పుడు డిస్కస్ చేసుకోము. స్క్రీన్ మీద చూసుకోవాలి, మమ్మల్ని ఇద్దరు స్క్రీన్ మీద ఒక మంచి స్క్రీన్ మీద చూసుకోవాలి. సో డెఫినెట్ గా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ. అండ్ మీరు స్క్రీన్ మీద కనిపించాలి, అది నా నుండి ఆరంభం అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి. లవ్ యూ. For more videos like this, subscribe Big TV channel.